హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ చపాతీ, రోటీ ఇంకా బటర్ నాన్ ఇలా దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉండే రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ టేస్ట్తో ఈ రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం చూద్దాము. దీనికోసం ఒక 2 ఉల్లిపాయలని ఇంకా ఒక 3 టమాటాలని తీసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రెష్ మెంతి కూరని తీసుకోవాలండి. దీన్ని చిన్న చిన్న ఆకుల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో హాట్ వాటర్ తీసుకుని ఒక 20 దాకా జీడిపప్పుల్ని వేసుకుని నానబెట్టుకోవాలి. మనం టమాటాలని అండ్ జీడిపప్పుని ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా బటర్ తీసుకోవాలి. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా తీసుకోవాలి. ఇలా బటర్ అండ్ ఆయిల్ కలిపి చేస్తే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. అండ్ కొంచెం ఆయిల్ దీనికి ఎక్కువే పడుతుంది. తర్వాత ఆయిల్ వేడెక్కి బటర్ కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని చిటపట్లాడేదాకా వేగించుకోవాలి. ఈ రెసిపీలోకి జీలకర్ర తప్ప వేరే పోపు దినుసులు ఏమీ అవసరం లేదండి. మిగతా ఏవి వేసినా టేస్ట్ మారిపోతుంది. సో జీలకర్ర మాత్రమే వేసి వేగించుకున్న తర్వాత మనం తీసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఫైన్గా కట్ చేసి అండ్ ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఆయిల్లో వేసుకుని సాట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కంపల్సరీ వేగించుకోవాలండి, లేకపోతే ఈ కర్రీ అంత రుచిగా ఉండదు. లిడ్ పెట్టేసుకుని ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత మనకి బ్రౌనిష్ కలర్లోకి మారిపోతాయండి. వీడియోలో చూపించినట్లుగా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందరగా ఫైన్గా గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని ఇందులో వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లిని అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి. దీంతో పాటే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పొడి, ఒక పావు టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు వేసుకుని ఈ స్టేజ్లోనే మనం ఈ మసాలాలన్నీ వేగేదాకా వేగించుకోవాలి. మనం కలుపుకుంటూ మసాలాలని వేగించుకోకపోతే మాడిపోయి కూర ఫ్లేవర్ మొత్తం మారిపోతుందండి. మసాలా వేగించుకునేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో ఉండేలా చూసుకుని మసాలా మొత్తం ఫ్రై అయ్యేదాకా వేగించుకోవాలి. అండ్ 1 నిమిషం లిడ్ పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలకి మసాలా పట్టేదాకా మనం సాట్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి ఉంటుంది కదండి, ఎండిన మెంతికూర ఆకుల్ని ఇలా చేతితో నలిపి దీనిలో వేసుకోవాలి అండ్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం ముందరగా ఫైన్గా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకుల్ని కూడా వేసేసుకుని మెంతికూర పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలండి. ఈ స్టేజ్లో మెంతికూర సరిగ్గా మగ్గకపోతే కూర చేదు వచ్చేస్తుంది. సో మెంతికూర ఆకుల్ని లో ఫ్లేమ్ మీద కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే బాగా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవడం మాత్రం ఈ కర్రీకి మెయిన్ స్టెప్ అండ్ కంపల్సరీ. మనం ఈ మెంతికూరని మగ్గించడంలోనే కర్రీ రుచి మాత్రం ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మెంతికూరని వేగించుకోవాలి. ఒక 2 నిమిషాలు సాట్ చేసేటప్పటికే మనకి మెంతికూర అంతా దగ్గర పడిపోతుందండి. దీన్ని లిడ్ పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే వీడియోలో చూపించినట్లుగా చక్కగా మొత్తం అంతా కుక్ అయిపోయి మంచి ఎరోమా వస్తుందండి. ఈ స్టేజ్లో మెంతికూర వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తేనే కూర బాగుంటుంది. కొంచెం పచ్చివాసనగా ఉంటే మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఈ స్టేజ్లో ముందరగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు ఇంకా మనం నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని ఫైన్గా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని మగ్గించుకోవాలి. పేస్ట్ ఇందులో వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్ మీద లిడ్ పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో వేసిన జీడిపప్పు పేస్ట్ వల్ల తొందరగా అడుగు పట్టేస్తుంది. కాబట్టి లిడ్ పెట్టుకుని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మాత్రమే ఈ పేస్ట్ అంతా నూనె వదిలి బయటికి వచ్చేసేదాకా మనం మగ్గించుకోవాలి. ఒక 4 మినిట్స్ తర్వాత వీడియోలో చూపించినట్లుగా ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోయి మనకి వేసిన పేస్ట్ అంతా చక్కగా మగ్గిపోయి ఉంటుందండి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మగ్గే లోపల మనం ఒక 200 గ్రామ్స్ దాకా పన్నీర్ని తీసుకుని ఒక చిన్న ముక్క అంటే ఇంచుమించుగా ఒక 50 గ్రామ్స్ దాకా ముక్కని తీసుకుని నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేశానండి.
ఒకవేళ పీసెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఉంటే ఒక 100 గ్రామ్స్ దాకా పన్నీర్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలతో పాటే మిగతా పన్నీర్ ఇంకొక 100 గ్రామ్స్ లేదా 150 గ్రామ్స్ పన్నీర్ని ఫైన్గా గ్రేట్ చేసేసుకుని రెండింటిని ఇందులో ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలండి. దీనికి పన్నీర్ ఎక్కువగా గ్రేట్ చేసింది వేస్తేనే మంచి రెస్టారెంట్ స్టైల్ రుచి వస్తుందండి. కాబట్టి నేను చిన్న ముక్కలు కొంచెమే వేసాను. అండ్ ఫైనల్గా ఒక పావు టేబుల్ స్పూన్ కసూరి మేతి, ఇంకా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఒక టేబుల్ స్పూన్ దాకా నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. నేనైతే ఇంట్లో పాల మీగడని అప్పటికప్పుడు కాచింది యూజ్ చేస్తున్నానండి. బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ అయినా వాడుకోవచ్చు, బట్ క్రీమ్ వేయడం మాత్రం ఈ కర్రీకి కంపల్సరీ అండి. క్రీమ్ వేయకపోతే మనకి మంచి రుచి రాదు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి అవసరమైతే కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ నూనె పైకి తేలేదాకా దీన్ని మగ్గించుకోవాలి. అండ్ ఫైనల్గా మనం వాటర్ యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా బటర్ నాన్తో కానీ రోటీతో కానీ చపాతీ కానీ సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచిగా ఉంటుంది అండ్ సింపుల్గా మనం దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ మేథీ చిమన్ రెసిపీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా కుదిరిందో, మీ ఒపీనియన్ ఏంటో మీ కామెంట్స్ నాకు తప్పకుండా తెలియచేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.